హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. నార్మల్గా మనము ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలా మనము పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం కదా. కానీ ఈ పెరుగు పచ్చడి ఇక్కడ నేను వంకాయతో చేస్తున్నాను. రొటీన్గా ప్లెయిన్ పెరుగు పచ్చడి కాకుండా ఇలా వంకాయతోటి ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మెయిన్గా మనకి వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనము సపరేట్గా స్పైసీగా అలాగే క్రిస్పీగా వేయించుకుంటాం కాబట్టి అందులోనే అసలైన టేస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఈ వంకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ముందుగా పెరుగుని తీసుకున్నాను. పెరుగులోకి ఉప్పు వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వంకాయలని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కారం వేసుకోవాలి, అలాగే వంకాయకి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసి మనము వంకాయలన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇదే మనకి మెయిన్ స్టెప్ అండి. ఈ మసాలా అంతా కూడా వంకాయ ముక్కలకి మనం బాగా పట్టించాలి. మనము ఫిష్ ఫ్రై ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఈ వంకాయలన్నిటికి కూడా ఈ మసాలా అనేది పట్టేయాలి. ఇలా మనము బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోనికి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఇలా వంకాయల్ని వేసేసుకోవాలి. ఒక సైడ్ మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోకూడదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరోవైపు మనం పెరుగు పచ్చడికి తాలింపు పెట్టుకోనికి బాండి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీంట్లోకి మనము 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పు, మినపపప్పుని కూడా వేసుకోవాలి. ఇవి మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకును వేసుకొని మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిటికెడు పసుపుని అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. ఇక్కడ వంకాయలు కూడా మనకి ఫ్రై అయిపోయినాయి, అలాగే చల్లగా కూడా అయిపోయినాయి కాబట్టి ఈ వంకాయల్ని మనం ముందుగా పెరుగులోకి వేసేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు పెరుగులోకి వేసుకుంటే పెరుగు అనేది పగిలిపోతుంది. సో మనం తాలింపు చల్లగా అవ్వనివ్వాలి, అలాగే వంకాయలను కూడా చల్లగా అవ్వనివ్వాలి. ఇలా మన వంకాయ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న తాలింపుని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. తాలింపు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం పెరుగుని చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం తాలింపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం చూసాం కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. దీంట్లో మెయిన్గా మనకి వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం చాలా తక్కువ టైంలోనే ఈ వంకాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా వంకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలాంటి పెరుగు పచ్చడి కూడా మనం కడుపు నిండా తినొచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సూపర్ టేస్టీ అయిన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. ఆ రెసిపీ మీకోసం చేసి చూపిస్తాము. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.